అందరికీ జై శ్రీమన్నారాయణ. నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఒట్టిమిట్ట దేవాలయము అంటే రాములవారి దేవాలయం అండి ఇది. ఇక్కడికి దర్శనానికి వచ్చాను. ఆ రోజు మంగళవారం ఉండే. నేను ప్రతి మంగళవారం పుట్టకు పాలు పోసి నాగేంద్ర ఇద్దరికి అభిషేకం చేసేదాన్ని. ఆ రోజు నాకు కొంచెం వెల్తీగా ఉంది. అయ్యో ఈరోజు పూజ చేసుకోలేని అని రామాలయం ప్రదర్శన చేస్తూ వస్తుండగా పుట్ట నాకు నాగదేవతలు ఇద్దరు కనబడే వరకు చాలా సంతోషం అనిపించిందండి. వెంటనే నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పసుపు కుంకుమ అగరబత్తులు ఇవన్నీ తీసి పూజ చేసుకున్నాను. మీరు ఇవన్నీ ఎక్కడివి అని అనుకోవచ్చు. నేను ప్రతి డైలీ నా హ్యాండ్ బ్యాగ్లో కుంకుమ పసుపు అగరబత్తులు అగ్గిపెట్టే కర్పూరం ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. మధ్యలో దేవస్థానాలు కనిపిస్తే ఖచ్చితంగా నేను పూజ చేసుకుంటాను. నా సెంటిమెంట్ అనమాట. అందరు హ్యాండ్ బ్యాగ్లో ఏవేవో పెట్టుకోవచ్చు, కానీ నేను మాత్రం పెట్టుకునేటివి పూజా సామాగ్రి. నాకు అమ్మవారి కరుణ కూడా లభించిందండి. ఒక్క చిన్న ఈ క్లిప్ చూడండి. నేను పుట్టపై పువ్వు పెట్టాను, మళ్ళీ రిటర్న్ పడింది, మళ్ళీ పెట్టాను, మళ్ళీ రిటర్న్ పడింది. మా హస్బెండ్ చాలా హ్యాపీగా పెట్టుకో నెత్తిలో అమ్మవారు నీకు కరుణించింది అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇచ్చింది కదమ్మా, మా తల్లి ఇచ్చింది.